ఒకసారి మీ కళ్ళు మూసుకోండి. మీరు ఇప్పుడు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో హిమాలయాల ఎత్తైన శిఖరాల మధ్య ఉన్నారు. చుట్టూ దట్టమైన మంచు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, వాటి మధ్య మీరు నిశ్శబ్దంగా నడుస్తున్నారని ఒక్కసారి ఊహించుకోండి. మీ శరీరంలోకి చొచ్చుకుపోయే గడ్డకట్టే చలి, చెవుల్లో సుయ్యుమని గాలి శబ్దం, చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ మనసులో ఏదో తెలియని భయం, మీ ఊపిరి బరువెక్కినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక అందమైన చిన్న సరస్సు కనిపిస్తుంది. అదే రూప్కుండ్. ఈ సరస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్ళల్లో తేలుతున్నట్లు, అడుగున పడి ఉన్నట్లు వందల కొద్దీ మానవ అస్థిపంజరాలు మీకు కనిపిస్తాయి. అవి మంచులోంచి బయటికి వస్తున్నట్టుగా ఉంటాయి. వాటిని చూడగానే మీ గుండెల్లో ఒక వణుకు మొదలవుతుంది. ఈ మాటలు చెబుతుంటేనే భయంకరమైన ఫీలింగ్ కలుగుతుంది కదూ. కానీ ఇక్కడి నిజం అంతకంటే భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈ రూప్కుండ్ సరస్సును లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అని పిలుస్తారు. అంటే అస్థిపంజరాల సరస్సు అని అర్థం. మరి ఈ ఎముకలు ఎక్కడివి? ఈ అస్థిపంజరాలు ఎవరివి? ఎందుకు ఆ చల్లని మంచులో పడి ఉన్నాయి? భయంకరమైన మిస్టరీలోకి ఇప్పుడు వెళ్దాం. అది 1942. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అప్పట్లో బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్కే మాధ్వాల్ హిమాలయాల మధ్య తిరుగుతున్నాడు. ఆయనకు ఆ లొకేషన్ గురించి పెద్దగా తెలియదు. అనుకోకుండా రూప్కుండ్ సరస్సు దగ్గరకు వెళ్ళాడు. అది ఎంతో ప్రశాంతంగా, చుట్టూ మంచుతో ఎత్తైన పర్వతాల మధ్య అద్భుతమైన ప్రదేశంగా కనిపించింది. సమ్మర్ కావడంతో సరస్సు చుట్టూ ఉన్న మంచు నెమ్మదిగా కరుగుతోంది. ఆ సమయంలో అతను సరస్సు అడుగున ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. అక్కడ వందల సంఖ్యలో మానవ అస్థిపంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని పూర్తి ఎముకల గుడిగా ఉంటే మరికొన్ని విడివిడిగా పడి ఉన్నాయి. అన్నీ మంచులోంచి బయటకు వస్తున్నట్లుగా ఆయనకు కనిపించాయి. ఆ దృశ్యం అతన్ని భయపెట్టడమే కాకుండా పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఈ వార్త బయటికి రాగానే అక్కడి జనాల్లో టెన్షన్ మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆ ఎముకలు శత్రు సైనికులవి అయి ఉండొచ్చని మొదట భావించారు. దారి తప్పి మంచులో చిక్కుకుపోయి చనిపోయారని అనుకున్నారు. కానీ పరిశోధనలో అది తప్పు అని తేలింది. శాస్త్రవేత్తలు కొన్ని ఎముకలను సేకరించి పరిశీలిస్తే అవి కొన్ని దశాబ్దాలుగా అక్కడే పడి ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ మిస్టరీ మరింత క్లిష్టంగా మారింది. దీని వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపిస్తున్నది మాత్రం ఒక పురాణ గాథ. కనోజ్ రాజు జస్దవల్ తన భార్యతో కలిసి సరదాగా యాత్రకు వెళ్తున్నాడు. అయితే నిబంధనలను పాటించకుండా డాన్సర్లను కూడా తన వెంట పెట్టుకొని వెళ్ళాడు. అలా చేయడం వల్ల నందాదేవికి విపరీతమైన కోపం వచ్చిందట. వారు రూప్కుండ్ సరస్సు దగ్గరకు రాగానే ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి పడి భయంకరమైన వడగండ్లతో వాన కురిసింది. ఆ వడగండ్లు పిడికెడంత బరువుతో వారి తలపై బలంగా తాకాయి. అంతే, ఒక్కసారిగా అందరూ చనిపోయారు. చాలా పురులపై గాయాలుండడంతో ఈ కథే నిజమని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు. కానీ మోడర్న్ సైన్స్ చెప్పిన ఫ్యాక్ట్స్ ఈ కథకు పూర్తి విభిన్నంగా ఉన్నాయి. సైంటిస్టులు ఆ ఎముకలపై కార్బన్ డేటింగ్, DNA టెస్టులు చేశారు. ఆ టెస్టులో తేలింది ఏంటంటే ఆ ఎముకలన్నీ ఒకే కాలానికి చెందినవి కావు. అవి 1000 సంవత్సరాల కాలంలో వేర్వేరు సమయాల్లో చనిపోయిన వారివని తేలింది. ఈ రిజల్ట్ సైంటిస్టులందరినీ షాక్కు గురిచేసింది. అస్థిపంజరాల్లో ఎక్కువ మంది మన ఇండియాకు చెందిన వారివే ఉన్నాయి. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే కొన్ని అస్థిపంజరాలు యూరప్కు చెందినవి. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒక అస్థిపంజరం గ్రీస్కు చెందినది, ఇంకొకటి ఆగ్నేయ ఏషియాకు చెందినది. ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఎలా చనిపోయారన్నది మరింత మిస్టరీగా మారింది. వేర్వేరు కాలాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి వారంతా ఒకే చోట ఎందుకు చనిపోయారు? వారి మరణాలకు ఖచ్చితమైన కారణం ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీనే. రూప్కుండ్ సరస్సులో కనిపించినవి కేవలం మరణాలు మాత్రమే కాదు, అనేక కథలు, చరిత్రలు, అంతకు మించి ఎన్నో పుకార్లు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల వచ్చిన వారంతా ఈ మారుమూల ప్రదేశానికే ఎందుకు వచ్చారు? ఒకప్పుడు ఇది ఏదైనా పుణ్యక్షేత్రమా?
లేక రహస్య మార్గమా? వారి మరణాలకు కారణం ఒకటేనా, లేదంటే వేర్వేరు ప్రమాదాలు జరిగాయా? ఈ ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. ఈ మిస్టరీని సైన్స్ పరిష్కరించడానికి ప్రయత్నించినా దాన్ని పూర్తిగా ఛేదించలేకపోయింది. చివరిగా చెప్పేది ఏంటంటే, రూప్కుండ్ సరస్సు మిస్టరీ ఇప్పటికీ విడలేదు. ఎంత సైన్స్ వచ్చినా కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఏది ఏమైనా హిమాలయాల అందమైన ఒడిలో ఇంత విషాదకరమైన కథ దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.